హలో అందరికీ నా ఛానల్ చూసే వాళ్ళందరికీ నమస్కారం అండి. నేనైతే పాలకూర పప్పు చేయాలనుకుంటున్నా. అయితే ఈ ఒక్క టిప్ పాటిస్తే ఏంటంటే తొందరగా అవుతుంది. ఆ టిప్ ఏంటంటే మనం పప్పు కడిగి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకుంటే నానుతుంది కదా, తొందరగా అయిపోతుంది పప్పు. అయితే కడిగి పెట్టుకొని మనకి ఎంత వాటర్ అవసరమో పాలకూర పప్పుకి అంతే వాటర్ వేయాలి. వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు అయితే నేను రాక్ సాల్ట్ వేస్తున్నా. ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, రాక్ సాల్ట్ వేయాలని ఏం లేదు. కొద్దిగా ఆయిల్, ఇంకా పాలకూర అయితే వేసుకోవాలి. పాలకూర కూడా కట్ చేసుకొని ముందే కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే నేనైతే అలాగే వేయలేదు, ముందే కడిగి పెట్టాను. పాలకూర కూడా ముందు కడిగి పెట్టేసుకున్నా. కడిగి పెట్టి వాటర్లోకి వెళ్ళి అయితే తీసి పెట్టుకున్నా. అయితే వాటర్లో అట్లాగే వేయడం వల్ల, వాటర్ నుంచి ముంచేయడం వల్ల దానికి కూడా నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి కదా, ఇది నీళ్ళు కూడా ఎక్కువైతే. అందుకని ముందే కడిగి పెట్టుకుంటే మనకి ఎంత అవసరమో వాటర్ అంతే వేసుకుంటాం కదా, మంచిగా వస్తుంది పప్పు కూడా. కొద్దిగా అట్లా వాటర్లోకి మునిగేలాగా అట్లా అనుకోవాలి, చెంచాతో అట్లా అనుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి స్టవ్ అంటించుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద అయితే పెట్టుకొని 4 విజిల్ అయితే రావాలి. కానీ చాలా బాగుంటుంది. ఈ రకంగా నేను చెప్పిన టిప్పుతో చేసుకుంటే తొందరగా అవుతుంది, టేస్ట్ ఉంటుంది. జీలకర్ర ఎందుకు వేసానంటే టేస్ట్ బాగుంటుంది పాలకూర పప్పుకైతే. ఇంకా ఇందులో ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి దంచి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేను ఎల్లిపాయలు తినకూడదని ఓన్లీ డైరెక్ట్గా ఇందులో పప్పులో జీలకర్ర వేసేసిన. ఎందుకంటే అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నారు మా ఇంట్లో, అందుకని వేయట్లేను. మీరు అలా